హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము తిరుపతికి వెళ్ళినాక అక్కడ యాక్టివిటీస్ చూపిస్తామన్నాం కదా. గుండు చేసుకున్నాక ఇట్లా ఉన్నారు మా వాళ్ళు. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. అది కూడా ఫ్రీ దర్శనం. మేము రూమ్ తీసుకున్నాం 50 రూపీస్. ఇంకా అక్కడ అన్నప్రసాదం అయితే చాలా బాగుంది. తినేసి దర్శనానికి వెళ్ళండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ డే వెళ్ళినాము ఇక్కడ నుంచి వెళ్ళినాక. అప్పుడు 5 o'clock వరకు దర్శనం, ఫ్రీ దర్శనం క్లోజ్ చేసిండ్రు అన్నారు. ఆ రోజు దొరకలేదు మాకు. గుండంలో స్నానం చేసుకొని వెళ్ళే వరకు లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము 9 o'clock వరకు వెళ్ళిపోయినాము. అప్పుడు దర్శనానికి దొరికితే వెళ్ళినాక అప్పుడు 9 o'clock నుంచి ఎస్టర్డే 8-9 వరకు అక్కడే మేము ఉన్నాము లైన్లో, క్యూ లైన్లో. బాగుంది. అక్కడ ఫుడ్కి ఆకలికి ఎట్లా మరి లైన్లో ఉంటాయని అనుకోవచ్చు, అట్లేం లేదు. బాగుంది. అక్కడ లైన్లో కూడా అక్కడక్కడ అన్నం పెడుతున్నారు అప్పుడప్పుడు మధ్యలో. పాలు, అన్నము అన్నీ మంచిగా పెడుతుండ్రు. బాగుంది. కష్టంగానే ఎవరు అనుకోవద్దు. ఇంకా గోవిందుడిని తలుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం, అంతే. ఫ్రీ దర్శనమే చాలా మంచిది. మనకి డబ్బులు పెట్టేయలేకంటే టోకన్స్ అవి ఇస్తున్నారంట. ఆ టోకన్స్ ఎక్కడ ఇస్తారో కూడా మాకు తెలీదు. మేము అనుకోకుండా సడన్గా వెళ్ళిపోయినాం. కానీ చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి. కాలు తీసి కాలు పెట్టడానికి రాకుండా ఉన్నారు. కానీ తప్పదు, మనకు అది కాలు నొప్పి అని కూడా మనకు ఎక్కడ అనిపించదండి. ఎందుకంటే మనం వెళ్తుంది దేవుని దగ్గర కాబట్టి అసలు ఎక్కడ కూడా పెయిన్ అనిపించదు, అలసట అనిపించదు, ఏమీ అనిపించదు. హాయిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వెళ్ళిపోతాం. చాలా బాగుందండి. మేమైతే చాలా మంచి దర్శనం చేసుకున్నాం ఆ వెంకటేశ్వరుని. మళ్ళీ ఒకసారి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. మీరు కూడా వెళ్ళిరండి. ఆ వెంకటేశ్వరి దీవెన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.